హలో అండి. ఈ అనాలిసిస్ వచ్చేసి రేపు అంటే 17th మార్చ్ ఎలా ఉండబోతుందో దాని గురించి అనాలిసిస్. ఇది డే క్యాండిల్స్ చూస్తే లాస్ట్ వీక్ మొత్తం ఇది ఈ గ్యాప్ లైక్ 260 నుంచి 22,600 నుంచి 22,800 వరకు ఉన్న గ్యాప్ని క్లోజ్ చేయలేకపోయింది నిఫ్టీ. ఇది ఇక్కడ వరకు వచ్చి రిజెక్షన్ తీసుకున్నది. లాస్ట్ వీక్ చాలా ట్రై చేసినా కానీ పైకి వెళ్ళలేదు. మీరు చూస్తే ఇప్పుడున్నది డే క్యాండిల్లలో ఇది లాస్ట్ థర్స్డే క్యాండిల్ వచ్చేసి అంతకుముందు డే కంటే కింద క్లోజ్ అయింది. థర్స్డే రోజు క్యాండిల్ వెనస్డే రోజు క్యాండిల్ కంటే కింద క్లోజ్ అయింది. పైన ఓపెన్ అయింది, కింద క్లోజ్ అయింది. 22,397 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఇంకా మార్కెట్ వీకే ఉంది. కిందికి వెళ్ళే ఛాన్స్లే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇంట్రాడే కోసం అంటే రేపటి కోసం చూసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టినాను. ఇవి రేపటి కోసం లెవెల్స్. ఈ లెవెల్స్లో మీరు చూస్తే అంతకుముందు జరిగిన 2 ట్రేడింగ్ రోజులు కూడా అంటే వెనస్డే థర్స్డే పైన ఓపెన్ అయింది మార్కెట్. పైన ఓపెన్ అయ్యి కిందికి పడింది. వెనస్డే రోజు కిందికి పడి మళ్ళీ పైకి వచ్చింది. థర్స్డే రోజు కూడా పైన ఓపెనింగ్ పైన అయింది. మళ్ళీ అదే రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్ ఇంకా దీనిపైన వెళ్ళాలంటే 500 ఇక్కడ ఇప్పుడు 500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంది. ఇది దీనిపైకి మార్కెట్ వెళ్ళి 600 క్రాస్ చేసి ఈ గ్యాప్ ఈ గ్యాప్ ఈ గ్యాప్ కవర్ చేస్తే ఇక్కడున్న ఈ గ్యాప్ కవర్ చేస్తే అప్పుడు కానీ పైకి వెళ్ళే ఛాన్సులు తక్కువ. సో రేపు కూడా పైననే ఓపెన్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. రేపు చూసుకుంటే మార్కెట్ సైడ్ వేస్ ఓపెన్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. సపోజ్ గ్యాప్ ఓపెన్ అయితే అరౌండ్ 500 పైన ఓపెన్ అయితే అది మళ్ళా 500 450 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. పైన ఓపెన్ అయితే గ్యాప్ ఓపెన్ అయితే సైడ్ వేస్ ఓపెన్ అయినా కానీ పైకి వెళ్ళే ఛాన్స్లే ఎక్కువ ఉన్నాయి. ఇక గ్యాప్ డౌన్ అయిపోతే స్ట్రాంగ్ సపోర్ట్ 22,320 దగ్గర ఉంది స్ట్రాంగ్ సపోర్ట్. ఇది బ్రేక్ అయ్యి కింద సస్టైన్ చేస్తే అప్పుడు 22,240 వరకు కిందికి వెళ్ళే ఛాన్స్లు ఉన్నాయి. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ పెద్ద సపోర్ట్ 22,000 పెద్ద సపోర్ట్ ఉంది. ఇదండి నా అనాలిసిస్ రేపటి కోసం. ఇది నేను టెలిగ్రామ్లో ట్విట్టర్లో కూడా షేర్ చేస్తున్నాను.
ట్రేడింగ్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నా వాట్సాప్ నంబర్ ఉంది, దానికి మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ అండి.